40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానానపు దేశపు పొలిమేరలో చేరు వరకు మన్నాను తినిరి. ఉమేరు అనగా ఏపాలలో దశమ భాగము. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆదరణభూతుడైన తండ్రి, నేడు నేను మాట్లాడితే ప్రభా నీ బిడ్డలు వినలేరు, గ్రహించలేరు. నీ వాక్యపు ప్రభ పలుకులను చెప్పడానికైనా, వారికి ప్రభు తండ్రి నేర్పించడానికైనా పూర్తిగా అనర్హుడను. ఏదో నీ నామస్మరాన్ని ధరించి నీ యందు ప్రభు తండ్రి నేర్చుకుని నీ ప్రజలకు నేర్పిస్తుండగా మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది నీ బిడ్డల నీవు అని గ్రహించి ప్రభా నీ బిడ్డలు తెలుసుకుని హృదయం అనే తలుపు తెరిచి ఈ వాక్యాన్ని అందులో పొందుపరుచుకునే వారిగా కృప చూపించమని యేసుక్రీస్తు వినగలిగిన ఒకే ఒక నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము నిర్గమకాండంలో ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం కాబట్టి ఆ వాక్య భాగము ఎంతో సుపరిచితమైన వాక్య భాగం. నేటికి ఈ వాక్య భాగము క్రైస్తవులకి చాలా సుపరిచితమైన వాక్య భాగం ఇది. ఈ 16వ అధ్యాయంలో పాట పాడడం అనేది జరుగుతుంది. అంటే ఇజ్రాయేల్ యొక్క ఆ యొక్క బానిసపు కట్ల నుండి దేవుడు విడిపించిన దాని తర్వాత మోషే గారి యొక్క అక్క 15వ అధ్యాయంలో ఒక పాట అద్భుతంగా రాయబడుతుంది. ప్రభువుని ఏ విధంగా చూస్తారంటే దేవుడు కత్తి సూపరు అనే ఒక హై రేంజ్లో దేవుని కొలుస్తారు. ఎందుకు కొలుస్తారు? వారు ఐగుప్తు నుండి బానిసలుగా విడిపించబడ్డారు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే దేవుడు ఏర్పరచుకున్న మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు బానిస కట్టల నుండి వారు వచ్చేస్తుండగా ఒక ముందిట ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నది. అడ్డుగా ఉంటే ముందేమో వెనకాలేమో ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రం. దిక్కు తోచని పరిస్థితిలో, ఎటు తోచని పరిస్థితిలో ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నారు. ప్రాణం మీద ఆశ వదిలేసుకుని దాని తర్వాత అయిపోయింది మా జీవితం, ఇంకా ఏమీ లేదు అనుకునే సందర్భంలో మన దేవుడు ఊరుకునే దేవుడు కాదు కదా. ఎక్కడ అసాధ్యమో అక్కడ సుసాధ్యము చూపించగలిగిన ఒకే ఒక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అసాధ్యము కలిగి ఉంటుందో ఈయన సుసాధ్యము కలిగి, నా జీవితం అయిపోయింది, ఇంకా పెట్టు మొత్తం అంతా చదివేసుకుని వెళ్ళిపోవద్దాం, జీవితం మీద ఆశలు వదిలేసుకునే సందర్భంలో నేనున్నాననే ధైర్యం చూపించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారని మనము గ్రహించాలి. ఈయన అటువంటి సందర్భంలో ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చేయడం అనేది జరుగుతుంది. 2 పాయలుగా ఎందుకు చేశాడు అని అంటే కనుక వాటిని ఏర్పరిచే విధానం, విధి చాలా అద్భుతమైనది. నీళ్ళు ఒక గోడగా నిలబడతాయా? మన చేతిలో మనం త్రాగుతున్న నీళ్లు పొట్టలాంటి పోయగలం, కానీ చేతిలో దాచగలమా? ఎంత దాచినా ఉండలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుడు గోడగా నిర్మించాడంటే ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచన చేయాలి. అదైన దాని తర్వాత వీరు దాటేసిన దాని తర్వాత ఉత్సాహముతోటి, ఆర్భాటముతోటి దేవుణ్ణి గణపరిచే విధి విధానము ఒక స్థాయిలో వాళ్ళు అలవర్చుకున్నారు, పెంపొందించుకున్నారు, వారు ఎన్నుకున్నారు. అటువంటి పరిస్థితిలో మిరియాము పాట పాడుతుంది. మిరియాము ఎవరండి? మోషే గారి యొక్క అక్క. మిరియాము గారు ఘనముగా, దేవునికి మర్యాదగా, విధేయతతోటి, భక్తితోటి దేవుని ఘనకార్యాన్ని కల్లారా చూసింది కదా. దేవుని యొక్క ఘనకార్యాన్ని కల్లారా చూసి ఉన్నపాటను ఉండలేకపోయింది. ఈ అక్కగారు ఉన్నపాటను ఉండకుండా ఏం చేసిందంటే ఎగురుతూ, ఆడ పిల్లైనా సరే, ఆడ మనసు అయినా సరే, ఆవిడ తన ఉన్న స్థాయిలోంచి దేవుని కనబరిస్తే చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆవిడతో మనసు కలిపారు.
ఆవిడతో హృదయాన్ని కలిపారు, ఆవిడతో పాటని కలిపారు, దైవ భక్తిని కలిపారు. అది దేని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఇది బ్యాక్గ్రౌండ్. ఈ ఆ 16వ అధ్యాయం అర్థం కావాలంటే దాని వెనకాల ఉన్న చరిత్ర ఇది అని మీకు చెప్తున్నాను. ఇది అయిపోయిన దాని తర్వాత కొద్ది దూరం వెళ్ళిన దాని తర్వాత వీరు సణుగుతున్నారంట. అది ఎక్కడ కనుగుతుంది? అది ఎక్కడ మనకి కనబడుతుంది? అది చూద్దామండి. 16వ అధ్యాయం చూద్దామా? 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఇజ్రాయేలు సమాజమంతయును ఏలిమ నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలిమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యముకు వచ్చిరి. ఈ అరణ్యంలో ఇజ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సనిగిరి. చూసారా? ఎందుకు సనిగారు? ఆహారం లేదంట. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం పరిశీలన చేస్తే గనక ఈ అధ్యాయంలో మనకు కనబడేవి ఏమిటంటే 3 చాలా ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి, మన్నాను సమకూర్చడం. అక్కడ దేవుడు ఒక కార్యాన్ని చేశాడు, ఘనకార్యాన్ని. ఏమిచ్చాడంటే ప్రజలకు మన్నాను ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడండి? మన్నాను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో లేదో అని, ధర్మశాస్త్రాన్ని వీరు పాటిస్తారా లేదా అని ఇంకొక ప్రక్రియ ఇక్కడ జరిగింది. మూడోది ఏంటి? ఆ మన్నాని మందసంలో పెట్టారంట. అది చివరి వచనంలో మనకు కనబడుతుంది. 3 ప్రక్రియలు ఇక్కడ జరిగినాయి. ఏంటండి 3? ఒకటి, వారు మన్నాను సమకూర్చుకున్నారు. రెండవది, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో లేదో అనే గ్రహింపు ఇక్కడ దొరుకుతుంది. మూడవది ఏంటి? ఆ మన్నాన్ని ఏం చేశారు? మందసములు పెట్టారు. సరే, నేను ఈ 3 విషయాలు నేను మాట్లాడాలి. ఈ 3 విషయాలు మాట్లాడితే కనుక మనకి టైం సాలదు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇజ్రాయేల్ వారికి ఒక ఆటంకం ఎదురైంది. వారికి ఆహారం లేదు. నెలలు గడిచినాయి. నెల అనేది గడిచింది. యెరూషలేము ఐగుప్తు దాటి వచ్చిన దాని తర్వాత వారు ఏ తారీఖున, ఏ నెలని, ఏ సందర్భాన్ని వచ్చారో మెన్షన్ చేశాడు. ఇది కట్టుకథలు కాదు. మరొకసారి చెప్తున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను, ఇది కట్టుకథ అసలే కాదు. కాబట్టి మనము ఏకాగ్రతతోటి, భక్తితోటి, దైవ నిర్ణయముతోటి ఈ మాటలందు నిర్దిష్ట కలిగి వింటే గనక మన ఆత్మీయ జీవితం అనేది బాగుపడుతుంది. ఇక్కడ ఒక మాట అనేది దాగి ఉండడం అనేది జరుగుతుంది. వీరు సనిగారు. ఎందుకు సనిగారు? ఆహారము చేత సొమ్మసిల్లుతున్నారు కాబట్టి. ఆహారము చేత సొమ్మసిల్లిన వాళ్ళకి ఏవైనా విషయాలు చెప్తే కనుక వినగలుగుతాడా? సమృద్ధిగా ఉన్న వారికి మాట చెప్తే వినగలుగుతాడు తప్ప, ఆహారంలో సొమ్మసిల్లిన వారికి మాట చెప్తే చిరాకు పరాకుతో ఉంటారు. అటువంటి సందర్భంలో వీరు ఉన్న దాని తర్వాత దేవుని యొక్క కృప వలన, ఈ యొక్క దయ వలన వీరు ఏం సంపాదించుకున్నారు? ఆహారాన్ని. వారి బుద్ధులు ఎలాంటివైనా సరే ఈ ముందు వచనంలో చాలా చక్కగా వారి యొక్క బుద్ధులు అనేవి, వారి యొక్క వ్యక్తిగత క్రియ అనేది బయలుపడుతుంది. వారి యొక్క స్వభావం అనేది బయటపడుతుంది. ఆ స్వభావం బయటపడిన దాని తర్వాత దేవుడు విడిచిపెట్టని దేవుడు కాబట్టి, దేవుడు విడనాడిన దేవుడు కాబట్టి, దేవుడు మొహమాటము పెట్టేవాడు కాదు కాబట్టి, దేవుడు అపాయంలో ఉన్నప్పుడు నిన్ను త్రోసిపుచ్చేవాడు అసలే కాదు కాబట్టి, ఈయన ఏం చేశాడు? ఎన్ని సలిగినా కానీ, ఏమి చేసినా కానీ వాళ్ళకి ఏమిచ్చాడు? దేవుడు ఆహారము అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ కనబడుతుంది? 13వ వచనం మనం చూద్దామా? 13వ వచనంలో, ఆ అరణ్యంలో మోషే వారి మీద సనిగిను ఆ ఇజ్రాయేలు ఆ మాంసం వండుకుని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చాలకపోతిమి అని వారు మాట్లాడుతున్నారంటే, ఈ విధంగా మేము జీవించేటప్పుడు ఆ యెహోవా అనే వ్యక్తి ద్వారా చేత మేము ఎప్పుడు చావలేదు కదా, ఇప్పుడు ఆహారం లేక చంపేయడానిక మమ్మల్ని ఇక్కడ దాకా ప్రయాణం చేసావు, ఇక్కడ దాకా మమ్మల్ని
పెంపొందించి ఈ విధంగా నడిపించావని మోసే మీద అనరాని మాటలు అంటున్నారంట. అనరాని మాటలు అంటే దేవుడు వారికి ఏమనుగ్రహించాడు? మన్నాను అనుగ్రహించడం అనేది జరుగుతుంది. అసలు మన్నా అంటే ఏంటండి? ఈ ఈ మన్నా అనే మాట ఇక్కడే రాతే గనక నేను మీకు బోధించే అవసరం లేదు. ఈ మన్నా అనే మాట పలు దిక్కులు పలు విధాలుగా రాయబడి ఉన్నది. కీర్తనలు 78 కీర్తనలు 78 24 25 వచనంలో రాయబడి ఉన్నది. ఆహారమునకై వారు ఆయన మీద ఏం కురిపించాడండి? అండర్లైన్ చేసుకోవాలి అక్కడ. మన్నాను కురిపించాడంట. ఆకాశ ధాన్యమును ఎవరికి అనుగ్రహించాడు? ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు. దేవదూత ఆహారము నరులు భుజించిరి. ఇక్కడ చూసారా, మనం మాట ఆలోచన చేద్దారా? ఈ కీర్తన రాసింది ఎవరంటే ఆసాబు గారు రాశారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈయన కూడా మన్నాను గురించే మాట్లాడుతున్నాడు. దేవదూతలు ఏవైతే భుజించారో ఇజ్రాయేల్ ప్రజలు ఆ సీనా అనే ప్రాంతం దగ్గర భుజించారు. అసలు మన్నా అంటే ఏమిటి? కీర్తనగారుడు చాలా ఆలోచనతోటి హృదయ భావముతోటి ఆ పాటని రచిస్తున్నారు. ఎక్కడ మర్చిపోతారేమో అని ఇజ్రాయేల్ని తట్టి లేపడానికి ఈ పాట రచించబడి ఉన్నది. ఏ పాట? ఈ మన్నా అనే విభాగంలో దేవుడు చేసిన కార్యంలో మన్నా అనే అక్షరం జారిపడినది. ఆ మన్నా అంటే అర్థం ఏమిటి? ఈనాడు మన్నా అంటే మన్నా రాజు కింద పెట్టుకుంటున్నారు, మన్నా చర్చి కింద పెట్టుకుంటున్నారు, మన్నా రాణి కింద పేరు పెట్టుకుంటున్నారు, మన్నా అని వివిధ రకాలుగా కోట్ చేసుకుంటున్నారు. ఏ అంతర్భాగము అర్థమయ్యి మన్నా అనే పేరు నీ వ్యవస్థ యందు చలామణి అవుతున్నది. మన్నా అనే పేరు నా వ్యవస్థ యందు ఏ విధంగా చలామణి అవుతున్నది? మన్నాని చర్చి పేరు పెట్టుకుంటే దాని అంతరార్థం ఏంటి? నీవు పేరు పెట్టుకుంటున్నావు, దాని యొక్క అంతరార్థం ఏమిటి? ఫోన్లో కీర్తనలు ఇలా రాతే కీర్తనకిరాడు కదా, కీర్తన వ్యక్తి కదా, ఏదో ఇలా రాశాడు, ఆధ్యాత్మిక ఎక్కువయ్యి రాశాడు అనుకోవచ్చు. కానీ ఇదే మాట ఇంకొకరు మాట్లాడుతున్నారు. యోహాను రాసిన పుస్తకము 6వ అధ్యాయము 31వ వచనం, 31, 32వ వచనం. ఆ భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారమును వారికి అనుగ్రహించెను అని రాయబడినట్లు మన పితరులు మన్నాను అరణ్యంలో భుజించరని ఆయనతో చెప్పిరి. ఇది మాట్లాడుతున్నారు. ఈ మాట కూడా దేవుని దగ్గర జరిగిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఏ వ్యక్తి అయితే మరణించాడో మన కోసం తిరిగి లేచాడో ఆయన వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నారండి మన్నాను గురించి. మాకు మన్నా అంటే ఏంటో తెలుసు, సూపర్ న్యాచురల్గా దేవుడు మాకు ఇచ్చాడు, ఆ మన్నానే మాకు అంత అభిరుచిగా ఇచ్చాడు, అతని కంటే ఎక్కువ గొప్పగా నువ్వు ఆహారాన్ని మాకు ఇవ్వగలవా, ఆహారాన్ని మాకు అందజేస్తావా? దేవుని మీద సెటైర్లు వేస్తున్నారంటండి. దేవుని మీద మాటలు, నోరున్నది కదా అని దేవుని మీద మాటలు మాట్లాడేస్తున్నారంట. మరి నీ వరకు నా వరకు వచ్చింది, కీర్తన గ్రంథంలో చదివాం, ఇకపోతే యోహాను సువార్తలను కూడా చదివాం. చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇది చెరిపి వేయడానికి కాదు. కాబట్టి ఇది తరాలు మారినా, మనుషులు మారినా, కాలాలు మారినా, ఏ విధమైన సాంస్కృత విషయాలు మారినా, ఏ విధమైన సందర్భాలు మారినా కానీ దేవుని యొక్క వాక్యం అనేది మారలేదు. అప్పటి నుండి ఇప్పుడు వరకు చలామణి అవుతుంది ఈ వాక్యము. మరి అంత తేలిగ్గా వదిలేద్దామంటామా? చూసి చూడనట్టు విడిచిపెట్టేద్దామంటారా? మనము చూసి చూడనట్టు విడిచిపెట్టడానికి కాదు ఈ యొక్క వాక్య భాగం ఉన్నది. ఏదో ఆలోచించుకుని ఉండడానికి కాదు ఈ వాక్య భాగం ఉండడానికి. అసలు మన్నా అంటే ఏంటో మనకు తెలియాలి కదా. మన్నా అంటే ఏమిటి మనకు తెలిస్తే
అప్పుడు మనము ఆ అడుగులోనికి వెళ్ళగలము. ఆసఫ్ గారు బుద్ధి చెప్పినట్టు ఆ ప్రజలకి, యేసుక్రీస్తు వారు శిష్యులకు బుద్ధి చెప్పినట్టు, అక్కడ ఉన్న ప్రజలకు బుద్ధి చెప్పినట్టు, నేడు మనకు కూడా దేవుడు ఒక సందేశాన్ని, ఆధ్యాత్మికమైన సందేశాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటి ఆ ఆధ్యాత్మికమైన పాఠము, మూలపాఠము? ఆ ఆధ్యాత్మికమైన సందేశం ఏమిటి? నేను ఏం నేర్చుకోవాలి? వింటున్న నువ్వేం నేర్చుకోవాలి? దేవుడు అక్కడ జరుగుతున్న సందర్భం చెప్పాను. దేవుడు ఒకటి ఇచ్చాడు. ఏంటంటే వారందరూ కోట్ చేసి పెట్టారు. మోషే గారు చెప్పారు, ఆసాబు గారు చెప్పారు, ఇక్కడ ఉన్న శిష్యులు కూడా యేసుక్రీస్తు వారికి బోధించి చేస్తున్నారు. మన్నా 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 అని ఒక ముక్కని మార్చకుండా ఈ విధంగా ప్రజలు మాట్లాడుతున్నారంటే ఆ మాట యొక్క అంతరార్థం ఏమిటి? మన్నా అనే ఆలోచన ఏమి గ్రహించగలుగుతున్నాము? ఏ విధముగా మనం అడుగులేయగలము? దేవుడు ఏమి తెలియబరుస్తున్నాడు? మన్నా అంటే ఏమిటండి? దైవికమైన కుమారులుగా ఎదుగుతున్న మనము, దైవికమైన బోధని అభ్యసిస్తున్న మనందరము, దైవికమైన క్రమంలో నడుస్తున్న మనము, క్రీస్తు యొక్క బాటని ఏర్పరుస్తున్న దేవుడు ఆ బాటలోనే మన అడుగులను మడుగులుగా రుద్దుకుని వెళుతున్న క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు యొక్క ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న మనకి మన్నా యొక్క గ్రహింపు ఏమి తెలియబరుస్తున్నది? ఆ మన్నా యొక్క సత్యం ఏమిటి? ఆ పేరు యొక్క అంతరార్థం ఏమిటి? ఏమి మాట్లాడగలము? ఏమి తెలుసుకోగలము? దేవుని యొక్క మాటని ఏ విధంగా అర్థం చేసుకోగలము? ఏ విధమైన తాత్పర్యము దాగి ఉంటుంది? ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటుంది? ఏ విధముగా మన యొక్క అడుగులను మడుగులుగా చేసుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకోగలము? మన జీవితానికి ఒక బాట వేసుకోగలము? ఈనాడు మన్నా యొక్క రుచి అనుభవం, మన్నా పేరు పెట్టుకున్నాను కాబట్టి నేను దేవునికి మన్నా అయిపోయాను అనుకోవడానికి లేదు. మన్నా చచ్చి పెట్టుకున్నాను కాబట్టి మాది మన్నా చచ్చి, ఆధ్యాత్మికమైన చర్చి అని చెప్పుకోవడానికి వీలు కుదరదు. మరి ఏ అంతర్భాగాన్ని మనం అర్థం చేసుకోగలము? ఏ విధమైన ఆలోచన కలిగి ఉండగలము? ఇజ్రాయేలు ప్రజలు ఆ మాట ఎందుకు అన్నారు అని అంటే కనుక మనము తడివి చూస్తే కనుక ఈ 16వ అధ్యాయంలో వారికి దేవుడు ఉపవాసం పెట్టడం అనేది మనము చూస్తున్నాం. ఎందుకు ఉపవాసం పెట్టాడు? దేవుని యొక్క మాట వింటున్నారో లేదో దేవుడు పరీక్షించడానికి వారిని ఏం చేశాడు? ఉపవాసం పెట్టాడు. మనమేనా దేవుని పరీక్ష పెడతాము? దేవుడు మనల్ని పరీక్ష పెట్టవద్దా? దేవుని యొక్క పరీక్ష మనకి దైవికమైన మార్గం వైపు అడుగులు వేస్తున్నది. దేవుని యొక్క పరీక్ష నిత్యరాజ్యం వైపుకు మనము పరిగెట్టగలము, నిత్యరాజ్యాన్ని సంపాదించుకోగలం. దేవుని దగ్గర నుంచి వచ్చే పరీక్ష. ఆ పరీక్షకు మనం ఏం చేయాలి? విధేయత, వినయాన్ని, మన యొక్క భక్తిని కనబరచాలి. దేవుని యొక్క పరీక్షకు మన యొక్క ఆహ్వాన్ని, గర్వాన్ని, మందత్వాన్ని, బండతనాన్ని, దేవుని యొక్క సన్నిధిని లెక్క చేయనట్టు ఉంటే కనుక దౌర్భాగ్యమైన జీవితం అండి. నేను అంటున్నానని కాదు, మన జీవితం ఎలాంటి జీవితం అయిపోతుందంటే ఒక దౌర్భాగ్యమైన జీవితం అయిపోతుందంట. దేవుని యొక్క మనము దేవునికి పరీక్ష పెడితే దేవుడు మనకు పరీక్ష పెడితే దేవుడు మన పట్ల ఏదో కార్యం చేస్తున్నాడు అని భావించాలి. ఈ పరీక్ష నాకే వంతుకొచ్చింది, నా జీవితం చూస్తేనే అంతా కొంత ఉన్నది, అలాంటిది దేవుడు నాకు పరీక్ష పెడతామేంటని దేవుని వైపు తిరిగి దాడి చేయడానికి కాదు నీవు నేను ఉన్నది. దేవుణ్ణి సూటిపోటి మాటలు అనడానికి కాదు నీవు నేను ఉన్నది. ఆ పరీక్ష వలన దైవ మరణము, దైవ యొక్క ఆశీస్సు, దైవ యొక్క దీవెన, భూ సంబంధమైన దైవ దీవెన దాగి ఉన్నదని మనం గ్రహించాలి. అదే కనుక నువ్వు కానీ దేవునికి పరీక్ష పెడితే కనుక జీవితం అనేది మనము చెప్పుకోదగ్గ ఉండదు. మనము మనకే
ఆ యొక్క నరకాగ్నికి సంపాదించుకునే విధానాన్ని, తాత్పర్య తత్వాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుణ్ణి ఎప్పుడు మనం పరీక్ష పెట్టే వారికి ఉండకూడదు. మన మాట ఎందైనా కానీ, చూపు ఎందైనా కానీ, క్రియ ఎందైనా కానీ, ఏ విధమైనదైనా సరే దేవుని పట్ల మనము పరీక్ష పెట్టకూడదు. దేవుడు మన పట్ల పెడితే గనక అది ప్రేమపూర్వకంగా స్వీకరించాలి. ఆ ప్రేమపూర్వకంగా స్వీకరించారు కాబట్టి కాలేబు, యెహోషువ ఎక్కడికి వెళ్ళారు? కానాన్ అనే మహా సువర్ణమైన స్థలములోనికి చేరి ఉన్నారు. ఆ పరీక్ష పట్ల అవిధేయత చూపించారు కాబట్టి నోట్లోనే ఉన్నదంట ఆహారం. ఏమైపోయారు? అక్కడికక్కడే చచ్చిపోయారు. నేను బెదిరించడానికో లేకపోతే ఈ విధమైన చిన్న చూపు చూడడానికో నేను ఈ మాటలు చెప్పడం లేదు. నువ్వు లోకంలో ఉన్నట్టు దేవుని పట్ల కూడా ఉంటే కనుక నీకు నేను మరణాన్ని కొని తెచ్చుకునే వారం అవుతాం. దేవుని యొక్క పరీక్షకు విధేయత చూపించాలి. దేవుని యొక్క పరీక్షకు వినయాన్ని చూపించాలి. దేవుని యొక్క పరీక్షకు ఓర్పు చూపించాలి. ఇటువంటి గుణలక్షణాలు లేనప్పుడు మనలోనే సహనాన్ని కోల్పోతాం, ఆవభావాలను కోల్పోతాం, ఈ విధమైన భిన్నత్వాలకు దారి తీస్తాము. దేవుడు పరీక్ష పెడితే ఈ విధంగా వారు వ్యవహరించారంట. ఆ మన్నాను ఇచ్చిన దాని తర్వాత మన్నాను ఎందుకు అన్నారంటే, వారు మన్నా అనే మాటకి అర్థం ఏంటంటే ఇదేమిటి? ఇదేనండి మాటకి అర్థం. మన్నా అనే ఒరిజినల్ మీనింగు, ఆ మాటకి అర్థము ఏమిటంటే ఇదేమిటి, ఇదేమిటి అనే అర్థం ఏంటిది అని మాట్లాడుతున్నారు కదా. 15వ వచనం చూద్దామా మనం ఒకసారి. 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం. ఎవరు? ఇజ్రాయేలు దానిని చూచినప్పుడు అదేమని తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ ఇదేమి అనే ఓడి మీద 2 అంకె ఉన్నది చూసారా? ఎవరైనా 2 అంకె ఉన్నది. ఆ 2 అంకెకి కిందనే దాని ఆన్సర్ ఇచ్చారు. హెబ్రీ భాషలో దాని పేరేంటండి? అది మన్నా. మన్నా అనే పిలువడుతున్న సందర్భంలో దానికి అర్థం ఏంటంటే ఇదేమిటి? మన్నా రాజు అని పెట్టుకున్నా నువ్వు, ఇదేమి రాజు అని అనడానిక? ఇదేం రాజురా బాబు నీ పేరు అనడానిక? కొంతమంది పేర్లు పెట్టుకుంటే ఇదేం పనులురా అంటాం. వాళ్ళ పనులు చేస్తే కనుక మనసు విసుగు చెంది ఏమంటాం వాళ్ళని? ఇదేం పనురా బాబు నీ పనా అని అంటాం. అనమేంటి అని అంటాం? అన్నమా? ఏం పనులరా నీ పనులా? ఇదేం ఏడుపురా బాబు నీ ఏడుపా? ఇదేమి క్రియలరా బాబు నీ క్రియలా అని మాట వరుసగా మనం అనుకుంటాం. అవునా కదా? వీళ్ళకు కూడా ఆహారం, వీళ్ళ దృష్టిలో ఇది ప్రపంచంలో మొదటగా జరిగిన సిచ్యువేషన్. ఇది ఇంతకుముందు జరగలేదు. ఇంతకుముందు జరిగింది. ఏ విధంగా జరిగింది? నోవాహు కాలంలో ప్రసంగం చేస్తున్నారు నోవాహు గారు. అయ్యా కొన్ని దినాల్లో ఏమొస్తుంది? భూమి మీదకి వర్షం వస్తుంది, మొత్తం మనందరం కొట్టుకుపోతాం, చచ్చిపోతాము. కొంచెం దయ ఉంచి మీ మనసులు మార్చుకుని ఓడలోనికి ప్రవేశించండి. ఓడలోనికి ప్రవేశిస్తే కనుక మనమందరం ఏం చేస్తాం? రక్షింపబడతాం. మనమందరం ఏం చేయబడతాం? రక్షింపబడతాం అని చెప్పారు. ఎవరైనా మాట విన్నారా? నోవాహు గారి మాట ఎవరైనా విన్నారా? విన్నది ఎవరు? జంతువులు, పక్షులు ఇని ఎక్కడికి వెళ్ళి? పడవలోనికి వెళ్ళి. అంటే వాళ్ళకి తెలీదు వర్షం అంటే, వాళ్ళకి తెలీదు. బోధిస్తున్నాడు ఏంటి? వర్షం అంటున్నాడు ఏంటి? పైనుంచి పడుతుంది అంటున్నాడు ఏంటి? అప్పుడు వరకు ఆ ఆవిరి నేల మొత్తం భూమి మొత్తం అంతా తడిపేది. ఆ మంచంతా లేచి మొత్తం అంతా తడిపేది. అప్పుడు వరకు అదే తెలుసు వాళ్ళకి. అంతకుముందు వర్షం యొక్క రుచిని చూచారా? రుచిని చూచినట్టు ఎవరికైనా తెలుసా? వర్షం యొక్క అనుభూతి అనేది నోవాహు కాలంలో కాకుండా ఇంతకుముందు కాలంలో ఎవరి కాలంలోనే ఉన్నదా? ఆదం కాలంలో చూడగలమా? షేతు కాలంలో చూడగలమా? ఎవరి కాలంలోనూ చూడలేం. ఒక నోవాహు కాలంలోనే మనం ఏం చూడగలము? ఆ
ఆ యొక్క సునామీ చేత జలప్రలయం చేత కొట్టుకుపోవడట్టు. ఇది కూడా ఇంతకుముందు వీరి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క మనస్తత్వం ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా మనం సంపాదించుకోవాలంటే, మన కడుపుని నింపుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో భూమి మీద ఇది కనబడుతుంది, దీన్ని చంపుకుని తినాలి, ఇదిగో పంట వేసుకుని మన కడుపుని నింపుకోవాలి అనే ఆలోచనతో ఉండేవారు, అనే మనస్తత్వంతో వాళ్ళు ఉండేవారు. కానీ వీరికి కొంచెం భిన్నంగా, వ్యతిరేకంగా ఎక్కడి నుంచి పడింది ఆహారం అనేది? ఆ ఆహారం ఎక్కడి నుంచి పడిందండి? ఆకాశం నుంచి పడుతుంటే వాళ్ళకి ఏమైంది? ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగిన దాని తర్వాత ఇదేంటిది? అర్రే, వాళ్ళకి తెలియనిది కాదు, పరిచయం లేనిది కాదు. తెలియనిది కాకపోతే వాళ్ళు ఎలాగా ఆ రోడ్లేసి రుబ్బారు, ఆ పేనం మీద కాల్చుకుంటున్నారు? తెలియనిది కాకపోతే అలా చేస్తారా? తెలియని దాని పట్ల ఒక రీతిగా వ్యవహరిస్తారు, తెలిసిన దాని పట్ల ఒక రీతిగా వ్యవహరిస్తారు. తెలియదు అనుకో, దాన్ని వేరే రీతిగా మనం చేస్తాం. తెలిసిన దాని జోలికి పోతామండి. మనకి కరెంట్ షాక్ కొడతాదని తెలుసు, నొప్పి పట్టుకుంటే కాలుతుందని తెలుసు. తెలిసిన దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటామా? ఎందుకు పట్టుకోము? కాలుతుందని తెలుసు. వీరికి తెలిసింది కాబట్టి రోట్లేసి రుబ్బారు, ప్యానంలో వేసి కాల్చుకున్నారు, తెలిసింది కాబట్టి. కానీ ఆహారం ఎలాగొచ్చిందంటే ఇక్కడ డిఫరెంట్గా పైనుంచి పడింది కాబట్టి, అటువంటి సందర్భంలో ఇదేమిటి, ఒకరొక్కరు ఇలాగే తమ్మాయించుకుని ఆశ్చర్యం కలిగి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇదేంటి 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 అర్రెర్రెర్రే, ఆహారం అనేది మేము సంపాదించుకుంటే ఇక్కడ సంపాదించుకుంటున్నాము, ఇక్కడ వరకు వచ్చినది ఆహారం అనేది. ఇప్పుడేంటి ఆహారం ఆకాశం నుండి రావడం అని విచిత్రంగా చూస్తున్నారు. ఆ ఆహారం ఏంటి అక్కడి నుండి వస్తున్నది? ఆహారం ఏంటి పైనుంచి వస్తున్నదని స్తంభించిపోయారు. ఆశ్చర్యంలోనికి లోనైపోయి వారు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇదేమిటి అనే మాటకి ఆ మాటని ఏమి సమకూర్చబడ్డది? మన్నా అని సమకూర్చబడ్డాడు. ఇక్కడ కీర్తనాకారుడు ఆ వాక్య భాగంలో 78 అధ్యాయము 24-25 వచనంలో ఆ మాట ఎందుకు చెప్పబడినది? ఆయన యేసుక్రీస్తు వారి చివరిగా చెప్పుతున్న మాట ఏంటి? ద్వితీయోపదేశకాండాన్ని పూర్తి చేసి అంటే చెబుతూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సంఖ్యాకాండంలో కూడా ఈ మాట ఉన్నది. 11 అధ్యాయం 8-9 వచనం చూద్దామా? ఈ మాటను చూసి మనము ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్దామండి. సంఖ్యాకాండము 11 అధ్యాయము 8-9 వచనం. ఈ మన్నా కాక ఆ జనులు ఎదుట ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపు నాకు అది బోళం వలె ఉండెను. ఆ జనులు ఏం చేశారంటే అది పడిన దాని తర్వాత తిరుగుచు కూర్చుకొని, చూసారా వారు చేస్తున్నారు తెలిసినది కాబట్టి నేను మరలాకు చెప్తున్నాను, తిరగట్టు మీద విసిరారంట. ఆ రోట మీద దంచి ఆ పేనం మీద కాల్చి దాని రుచి ఆ క్రొత్త నూనె రుచి వలె ఉండెను. వీరికి తెలిసిన విభాగాన్ని ఏ విధంగా చెప్తున్నాడు? సంఖ్యాకాండంలో దాన్ని అలవర్చి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా తెలియనిది కాదురా బాబు, ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలిసిన దాన్నే సమకూర్చుకున్నారు, తెలిసిన దాన్నే కూర్చుకుని వారు ఈ విధంగా చేశారు. మరి ఆ కీర్తనగారుడు ఆ విధంగా చెప్పడం ఏంటి? అంతరార్థం ఏంటి? ఇన్ని చెప్పావు కదా, ఇన్ని చెప్పుతున్న నీవు అంతరార్థం ఏంటి? దాని యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము
చివరిగా నేను ముగించేస్తున్నానండి, చాలా సమయం అవుతుంది కాబట్టి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1-3 చదువుకుందాం మనం. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం నాకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచివేయుటకు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకునవలెను. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదడని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రతి వ్యక్తి బ్రతుకుతున్నాడంటే కేవలము భౌతికమైన ఆహారం వలన బ్రతకడం లేదు సుమా. ఈ వాక్య భాగం యొక్క అంతరార్థం అదండి. దేవుని యొక్క మాట ఉన్నది కాబట్టే బ్రతుకుతున్నాము, దేవుని యొక్క మాట వలనే బ్రతుకుతున్నాము అనే సత్యాన్ని కీర్తనాగారుడు చెప్తున్నాడు. అలాగే దేవాతి దేవుడు కూడా చెప్తున్నాడు. అయ్యా, వారు బ్రతికేది ఆహారం వలన బ్రతకడం లేదయ్యా, వారు బ్రతికేది దేవుని యొక్క మాట వలన బ్రతికారు. ఆహారం వలన బ్రతుకుతున్నారంటే ఎంతోమంది తింటున్నారు, ఎంతోమంది త్రాగుతున్నారు, మరి వాళ్ళందరూ బ్రతకరే. షుగర్లు తెచ్చుకుంటున్నారు, బీపీలు తెచ్చుకుంటున్నారు, అనేకమైన రోగాలు ఆహారం వలన తినడం వలన తెచ్చుకుని పడేసుకుంటున్నారు. ఆహారం వల్లనే బ్రతుకుతే కనుక మనిషి వాడు నిత్యము బ్రతకలేడు, మరి బ్రతికి చూపించాలి కదా. ఆహారం వలన, వస్తువుల వలన ఏ మనిషి బ్రతకడం లేదండి, దేవుని యొక్క మాట వలనే బ్రతుకుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు ఆ విధంగా, కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు? దేవదూతలు భుజించే ఆహారము ఎవరు భుజించారంట? ఆ కాలంలో నరులు భుజించారంట. ఎందుకు ఈ విధంగా సత్యాన్ని బోధిస్తున్నాడంటే యెషయా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట? ఒకసారి తీతారా? ఆ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ ముందు ఏం చేసినాయి అంటే దేవదూతలు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? ఎగురుతూ ఎగురుతూ ఏం చేస్తున్నావి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన నామధేయాన్ని మాట పలుకుతున్నాయి కాబట్టి దూతలైనా బ్రతుకుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు నామధేయాన్ని స్మరిస్తున్నావు కాబట్టి నీవు నేను బ్రతుకుతున్నావు అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలమ్మా. నిన్ను విమర్శించడానికి కాదమ్మా. దేవుని యొక్క మాట అంత ప్రభావమైనది, దేవుని యొక్క మాట ఎంతో ఘనమైనది. దేవుని యొక్క మాట వలన ఈ భూమి ఆకాశము సృజించబడి ఉన్నవి. నీ కంటికి కనబడుతున్నవి అన్నివి ఆయన నోటి నుండి జారిపడినవి. ఆయన నోటి నుండి జారిపడినవి నీవు అనుభవిస్తున్నావు. ఆయన అవసరం లేదు మనకి. ఆయన మాట వలన కలిగినవన్నీ మనకు కావాలి, కానీ ఆయన వద్దు. ఆయన ఎవడంటే తెల్లోడు దేవుడు, ఆయన ఎవడంటే తక్కువ మాసస్తుల దేవుడు అనే మాటలకే సంప్రదాయం చేస్తున్నావు. ఆయన యేసుక్రీస్తు ఎవడంటే ఒక మతస్థుడు అనే విధంగా అనుకుంటున్నాం తప్ప ఆయన మాట వలనే
ఈ భూమి నిర్మించబడి ఉన్నదని, ఆయన మాట వలనే ఆకాశం నిర్మించబడి ఉన్నదని, ఆయన మాట వలనే మనం ఏ వస్తువులు అయితే చూస్తున్నా ఆ వస్తువులన్నీ అలవర్చినవన్నీ తెలుసుకుంటున్నాం మనము. ఆయన మాట వలనే ఇవన్నీ ఏర్పరచబడి అవన్నీ అనుభవిస్తాం, కానీ ఆయనకు చోటు ఇవ్వం. ఇదెక్కడ దిక్కుమాలిన స్వభావం ఏంటి? ఇదెక్కడ దుర్మార్గం ఏంటి? అమ్మలారా, ఆలోచన చేస్తున్నామా? ఆయన మాట వలన గాలి సముద్రం నిమ్మలమైనవి. ఆయన మాట వలన దెయ్యాలు గజగజలోనికినాయి. ఆయన మాట వలన చూపు పొందారు. ఆయన మాట వలన అనేకమైన స్వస్థతలు పొందారు. ఆయన మాటలు అంత ప్రభావితమైనది. ఆయన మాటని ప్రక్కకు తోసేసి మిగతా వాటన్నిటినీ మనము ఘనముగా, అవేవో బలముగా, అవేవో శక్తివంతులుగా మనకు మనమే మన తల మీద పోసుకుంటున్నాము, మనకు మనమే అంటించుకుంటున్నాము. రోమపత్రికలో రాయబడి ఉన్నది. రోమపత్రిక 1వ అధ్యాయము 22-23 వచనం. 1 వారి అవివేక హృదయం, దేవుడిని ఏవైతే అనుభవించిన వాళ్ళు, దేవుని పక్క దోసే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అవివేక హృదయులైన వారు. వారి అవివేక హృదయం అంధకారం అయ్యును, తాము ఏమని చెప్పుకుంటారంటే జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులకి, పక్షులకి, ప్రతిస్పాద జంతువులకి, పురుగులకి ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ విధంగా చేసుకున్నారు. వీటిలో ఇవి బలముగా, గొప్పవాటిగా, ఉన్నతంగా ఎంచుకుంటున్నారు. దేవుని పక్కకు దోస్తారు. కీర్తనాగారుడు చెప్తున్నదైనా సరే, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట అయినా సరే, ఏ నరుడైనా బ్రతుకుతున్నాడంటే వాడి యొక్క జ్ఞానమును బట్టి బ్రతకడం లేదు, వాడి యొక్క నైపుణ్యతను బట్టి బ్రతకడం లేదు. ఒక విగ్రహారాధన నుంచి వచ్చిన ఒక తల్లి, ముసలి తల్లి, తణుకులోనే జరిగిన చిన్న సంఘటన. ఆ తల్లి కుంటుతూ నెడ్డుతూ దైవ సన్నిధికి వచ్చినదండి. దైవ సన్నిధికి వచ్చిన దాని తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారానే బ్రతుకుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారానే జీవిస్తున్నాము అని తెలుసుకున్న దాని తర్వాత నేను యేసుక్రీస్తు వారి వల్ల జీవించాలి, యేసుక్రీస్తు వారిని నేను ప్రతిష్ఠించుకోవాలని అనుకుని ఆవిడికి బైబిల్ కావాలని ఒక పాదిరి గారిని అడిగింది, పాస్టర్ గారిని. నాకేం కావాలి? బైబిల్ కావాలని ముసలావిడి ఎవరిని అడిగిందండి? పాస్టర్ గారిని అడిగింది. ఎందుకు అవ్వా? ఇదిగో పొడిచోళ్ళే, బాగా చదువుకోగలిగిన వాళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే ఈ బైబిల్ని విసిరి పడేస్తున్నారు. కొంతమంది బైబిల్ తెచ్చుకోవడం మానేసి సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. నీకెందుకవ్వా ఈ బైబిల్ అని నచ్చ చెప్పాడు. మళ్ళీ విసుగు చెప్పడం, మళ్ళీ అడగడం వలన, పదే అడగడం వలన ఆ పాస్టర్ గారు ఏం ఇచ్చారు? బైబిల్ చేతికి ఇచ్చేశారు. ఈ యొక్క ముసలావిడి పరిచర్య చూడండి. ఆ ఆవిడి ఆ యొక్క సంఘం నుంచి బయటకు వచ్చి వారంలో జరిగే పరిచర్య ఒక రోజే, ఆదివారం శుక్రవారం జరుగుతాయి వాళ్ళు. మరి తర్వాత రోజు నేనేం చేయాలి? నేను ఎక్కడ దేవుని నుండి తప్పిపోతానో అనే ఆలోచనతోటి ఆ అవ్వ ఏం చేసిందంటే కుంటుతూ నెడ్డుతూ రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చేసి ఆ దారంటే వెళ్ళే వాళ్ళకి, అయ్యయ్యా ఈ బైబిల్లో ఉన్న ఒక మాట చదివయ్యా అంటే కొంతమంది ఇసిరేసి వాళ్ళు, కొంతమంది ఏమో ఆవిడ్ని చిన్న చూపు చూసేవారు, అనేక రకాలుగా ఉండేవారు. ఆ ముసలావిడి కాబట్టి ఆకతాయి వాళ్ళు ఇంకో రీతిగా ఆడించేవారు. చదివే వాళ్ళ పట్ల ఉద్యోగస్తులైన పిల్లలైన, దేవా ఈ చిన్ని పాప యందు ఈ మాట నెరవేరాలి, దేవా ఇంకెతడు ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఈ యొక్క వ్యక్తి పట్ల ఈ మాట నెరవేరాలి అనే ప్రార్థన చేసుకునేది హృదయంలో. వాళ్ళకి కనబడే విధంగా కాదు. అవ్వ
అవ్వ చేస్తున్న పరిచర్య హృదయంలో ప్రార్థన చేసుకునేది. హృదయంలో ప్రార్థన చేసుకునే దాని తర్వాత సెలవులు వచ్చేసిన దాని తర్వాత పిల్లలు స్కూలులు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు సెకండ్ సాటర్డే వలన ఆ దారంటే ఎవరు వెళ్ళలేకపోతున్నారు. రద్దీ ఎక్కువైపోయినది. ఎవరు ఆపినా ఆపడం లేదు. సిగ్నల్ దగ్గరికి ఇక్కడే తణుకు సిగ్నల్ దగ్గరికి వచ్చేసింది. వచ్చేసిన దాని తర్వాత ఇంకెవరు చదవడం లేదు. ఎవరి కాళ్ళే రద్దీలు ఉన్నారేమో ట్రాఫిక్ పోలీస్ అతనికి ఇచ్చినదేంటి. ఆయనేమో ఎండవేళకి చిరాకు పరాకులు ఉన్నాడు. ఆయన ఇంట్లోంచి వస్తూ అనేకమైన ఆలోచనతో వచ్చాడు. ఏ ఆలోచనతో వచ్చాడంటే ఈరోజు చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అని నిర్ణయం తీసుకుని నేను ఎట్టయినా చనిపోవాలి, డ్యూటీ చేసి ఆ డ్యూటీ విడిచిపెట్టిన వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపోవాలని ఆలోచనతో ఉంటే అంత చిరాకులు ఉన్న వ్యక్తికి బైబిల్ ఇస్తున్నది. ఇస్తుంటే ఒకసారి ఏమో దోసేశాడు, ఇంకోసారి ఏమో రేవెట్టేశాడు, బూతులతో రేవెట్టేశాడు, ఇంకో రకంగా చేసినా ఎన్నిసార్లు చేసినా ఈ ముసలు కలగడం లేదు. ఏదో పాడేద్దాం, చచ్చిపోతున్నాను కదా, చదువు పాడేద్దాం అని ఈ బైబిల్ అంటే అసలు తెలియదు అతనికి తెల్లోళ్ళ దేవుడని, ఏదో తక్కువగా గ్రస్తుల దేవుడని అనుకునే వ్యక్తి అతను. ఉద్యోగంలో ఉన్నగాడు కాబట్టి చదువుతాను అని ఒక మాట, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నానని మాట ఆయన యందు ఆ మాట చెప్పాడు. చదివాడు. చదివిన దాని తర్వాత ఆ ముసలావిడు ఈ యొక్క వ్యక్తిలోనూ ఈ మాట నెరవేరునుగాక అని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తి డ్యూటీ ముగించబడింది. చనిపోవాలని ఒక పాయిజన్ బాటిల్ కూడా కొనుక్కున్నాడు. వెళ్ళిపోయాడు దూరంగా. వెళ్ళిపోయిన దాని తర్వాత ఆలోచిస్తున్నాడు, ఇంకా నేను ఈ అవమానం భరించలేను. నా అప్పులోళ్ళు నా ఇంటిని కుచ్చుకుని ఉంటారు, ఈ పాటికి నా ఇల్లు ఏలం పాడేసి ఉంటారు, నా పిల్లలు నా కళ్ళ ముందే నా పిల్లల్ని అవమానపరిచి, నా భార్యని అవమానపరిచి నేను ఆ వింత నేను చూడలేను. ఇప్పటి వరకు పేరు ప్రఖ్యాతులు పోగేసుకుని బ్రతికాను. ఇప్పుడు ఈ పేరు ప్రఖ్యాతులు మట్టి కలిసిపోయింది. దాని తర్వాత నా బ్రతికెందుకు, నా 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 వాళ్ళు నాకు బ్రతకరు, నా పిల్లలు నాకు బ్రతకలేదు అని వాళ్ళకంటే ముందు నేను చనిపోవాలి అనే ఆలోచనతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దాని తర్వాత ఒక స్టాండ్ వేసాడు బండి పక్కన, పాయిజన్ బాటిల్ పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు, తాగేయాలనుకున్నాడు. కానీ అతనిలో ఒక మాట, నేను నీకు తోడై ఉన్నాను భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అనే మాట హృదయమును అంతర్గమనం చేసేస్తుంది. ఈ అప్పుల ఆలోచన అనే వాటిని ఒక్కొక్కటి పెళ్ళగించేలాగా తొలగించేలాగా ఈ మాట పొడుస్తున్నది, హృదయంలోనికి చొచ్చుచున్నది. అది నువ్వెవరో నాకు తెలియదు, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో విధాలుగా నేను కొట్టిమిట్లాటని ఎన్నో నైవేద్యాలు అర్పించాను. ఈ మాట మరలా నా దగ్గరికి వస్తుంది, నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు తోడను, నీ మాటను ఆధారం చేసుకుని వెళ్తున్నాను. నేను బ్రతికితే నేను నీ సన్నిధిని విడిచిపెట్టను, నీ మందిరానికే నేను అంటు పెట్టుకుని ఉంటాను అని చెప్పి అతను ఆ పాయిజన్ బాటిల్ పాడేసి ఇంటికి వెళ్ళాడు. మొత్తం అందరూ ఉన్నారు. లోపల ఎంతో కొంత భయం ఉంటుంది. ఎంత మాట బయలుదేరినా కానీ ఎంతో కొంత మనసులో ఎంత మాట అయినా ఉంటుంది. కాబట్టి ఆ భయంతో వెళ్తున్నాడు లోపలికి. భయంతో వెళ్తున్నాడు. చుట్టూ అప్పులోళ్ళు ఉన్నారు. అప్పులోళ్ళు ఉన్న దాని తర్వాత, ఏంటయ్యా టైం ఎంత అయింది, నీ గురించి కళ్ళు ఎదురు చూస్తున్నాము, ఈ విధంగా చూస్తున్నాము అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతారు. సరే కూర్చో అని కూర్చోబెట్టి, నీకు డబ్బు ఉన్నప్పుడే మాకు మా బాకీని చెల్లించు అనగానే హృదయం తెప్పరిల్లి దేవుడు గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పాడు. నేను మీ పొరుగు జోలికి రాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మీకు ధనం ఉన్నప్పుడే మా బాకీలను చెల్లించండి అని ఒక్క మాట చెప్పగానే ముందుగా దేవుని వైపు, ఆ మాట వైపు మొగ్గు చూపాడు. ఆ మాట విన్న దాని తర్వాత నా మనసు కుదేలిపడినది. ఈ యొక్క ముసలావిడి వలన, ఈ ముసలావిడిని నేను తన్నాను, తిట్టాను, వివిధ రకాలుగా రేవెట్టేశాను బూదుల ద్వారా. ఆ రోజు ఈ వర్క్ చేయకపోతే నేను బ్రతకలేకపోయాను. దేవుని యొక్క మాట నా లోపల సంచరించింది కాబట్టి నేను బ్రతికాను అని
ఈ యొక్క వ్యక్తి తెలుసుకున్నాడు. తెలుసుకుని దేవుని యొక్క మార్గం వైపు అడుగులేశాడు. మరి మనకు దేవుని యొక్క మాట మనకి తోడుంటుంది.